కార్ ఆపుతావా? కాదులే, మనల్ని కాదు, నువ్వు కార్తీ. లిజన్ గైస్, నేను మీ అందరికీ ఒక్కో అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఆన్ టైం. ఇక నా పెళ్ళి జరిగినట్టే. ఆ తర్వాత మీ అందరికీ చాలా పనులున్నాయి. తర్వాత కూడా పనుందా? చచ్చాం. మన ఈ చిన్న ఆఫీస్లో ఒక పెద్ద ఫైల్ ఉంది, అది ఈరోజు పూర్తవ్వాలి. అయితే పర్లే. రాయ్ సార్, దీనికి వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం ఉందా? నో సార్. త్వరగా దాన్ని పూర్తి చేయాలి. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్పోజ్ వన్ ఫైల్. పంచ్ డైలాగులు చెప్పి ఏమీ ఎరగని పిల్లిలా పోతున్నాడు చూడు. నీకొక ముఖ్యమైన పని ఉంది. మనం పట్టుకున్న వాళ్ళని నువ్వు ఒక ఫోటో తీయాలి. ఆ తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అది నేను చూసుకుంటాను. వాడు నిజం చెప్తే చాలు కదా. అదే చెప్పనంటున్నాడుగా. పోనీ ఎక్కువ నిజాలు మరికొన్ని రెప్పించవచ్చుగా. వద్దు. పోనీ నా తెలివితేటలు తగ్గట్టు వేరే పని చెప్పండి. అనవసరంగా మాటలు కట్టిపెట్టి చెప్పిన పని చెయ్యి. ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇంకో పని చెప్తారు. ఇక్కడి నుంచి నువ్వు కదల్లేవు. నో, నెవర్. నేను ఫోటో తీసేశాను. ఆ కెమెరా ఎక్కడా? బాబు త్వరగా. ఏ, నా ఫోటో ఎందుకు తీస్తున్నారు? నోరు మూసుకుని బుద్ధిగా కూర్చో. నిన్ను ఫోటో తీసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? నీ అడ్వకేటరా? నోరు మూసుకుని కూర్చో. చైతి, ఏదైనా పని చేసేటప్పుడు ఈ ఫోన్ తగలడుతుంది. అయ్యో నా బుజ్జి. చెప్పు. నేను ఒకరిని విచారణ చేస్తున్నాను. భయమా? మాకు దొంగల్ని చూస్తే అస్సలు భయం లేదు. వాళ్ళే మమ్మల్ని చూసి భయపడతారు. సరే, నేను ఒక చిన్న పనిలో ఉన్నాను, తర్వాత చేయనా? లేదంటే ఫ్లో పోతుంది. సరేనా? ఓకే. ఏమైంది? ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు? నన్ను ప్రశ్నించడానికి నువ్వెవర్రా? కాసేపు నోరు మూసుకుంటే నీ వల్ల కాదా? అయ్యో అమ్మా, ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు ఇలాంటి గతి పడుతుంది అనుకోలేదు. అయ్యో నవ్వుతుంది. కింద పడేయకండి, నేను పెద్ద వెయిట్ లేను కదా. ఏమైంది? ఒక చిన్న మార్పు. వాట్? బాంబుకు బదులు లడ్డు పగిలింది. ఏంటి? ఆ బాబున్నాడే, వాడి పెళ్లి డమాల్. వాట్? ఎంత దారుణంగా ఉంది. కొంచెం ఆపు, జ్యూస్ తాగేసి వెళ్దాం. ఓ పర్వాలేదే, ఇప్పుడైనా మీకు అనిపించింది.
బాయ్ దో స్ట్రాబెరీ మిల్క్ షేక్ దేదో. సరే. చిన్న కొట్టిన బాగానే ఉంది, పళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఇలాంటి కొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. మేడం మిల్క్ షేక్ తీసుకోండి. మీలాగే జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ఎలా అడగాలో అర్థం కావడం లేదే. మేడం బన్ను కావాలా? వద్దా? వద్దంటే వదిలేయండి. హలో హలో బాబు ఉన్నారా? చెప్పమ్మా. మీ వాయిస్కి ఏమైంది? వాయిస్ మాత్రమే కాదు, మొత్తం మారిపోయింది. మీరు అసలు చెప్పేది ఏంటి? నాకేం అర్థం అవ్వలేదు. నువ్వొక నర్సువే కదమ్మా. అవును. ఇప్పుడు అతనికి కావలసింది ఒక సర్జన్. కార్ ఆపు, నేను ఇక్కడే దిగాలి. మీరు చెప్పిన చోటుకు వెళ్ళాలంటే ఇంకో 2 కిలోమీటర్లు వెళ్ళాలి మేడం. ఎంతైంది? ఏయ్, ఏమన్నారు? ఎంత ఇవ్వాలి అని అడుగుతున్నాను. ఎంత ఇచ్చినా తీసుకుంటాను. అర్థం కాలేదు. అది మీరు తక్కువగా ఇచ్చినా నేను తీసుకుంటా అంటున్నాను. అరే ఇంతొద్దండి. పర్వాలేదు, ఉంచుకో. మీరు ఇక్కడే ఉంటున్నారా? అరే మీరు వెళ్ళిపోతున్నారా? మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలంటే? వద్దు. అంత మాట అనకండి.